హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజైతే నేను స్టిచ్ చేసినటువంటి నా హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లాత్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ స్టిచ్చెస్ అన్నీ ట్రైనింగ్ అయ్యేటప్పుడు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు స్టిచ్ చేసినవండి. ఈ క్లాత్ ఒక్కొక్కళ్ళ రికార్డుని బట్టి ఒక్కొక్క రకంగా స్టిచ్ చేసేవారు. కొంతమంది అయితే ఈ ఫ్లవర్స్ విడివిడిగా కట్ చేసి బుక్లో అయితే ప్లేస్ చేసేవారండి. మా మేడం అయితే మమ్మల్ని 2 మీటర్స్ క్లాత్ అయితే ఇలా స్టిచ్ చేయమన్నారు. ఈ చాలా రకాల స్టిచ్చెస్ అయితే మేము స్టిచ్ చేసామండి. ఇందులో ఇది బటర్ఫ్లై స్టిచ్, బటన్ హోల్ స్టిచ్, ఇంకా క్రాస్ స్టిచ్ అని, లేజీ డేసీ అని చాలా రకాల స్టిచ్చెస్ అయితే మేము స్టిచ్ చేసామండి. ఇందులో చాలా రకాల స్టిచ్చెస్ ఉన్నాయి. ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా ఇప్పుడు మనం బ్లౌజెస్కి, శారీస్కి అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ కలర్స్తో నేనైతే ఇవి స్టిచ్ చేశాను. ఇప్పుడు ట్రెండ్లో అయితే మనం చాలామంది ఇవే స్టిచ్చెస్ని మగ్గం సూత్తో మగ్గం వర్క్ కింద చేసుకుంటున్నారండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్గా మగ్గం వర్క్ అంటున్నారు కదా, ఈ వర్క్స్ని వాళ్ళు మగ్గం నీడిల్తో అయితే స్టిచ్ చేస్తున్నారు. నార్మల్ నీడిల్తో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో అది చూస్తుంటే నార్మల్ నీడిల్తో ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా బ్లౌజెస్కి స్టిచ్ చేస్తున్నారండి. చాలా రకాల స్టిచ్చెస్ ఉంటాయి. ఇవి కుట్టడం చాలా కష్టం, కానీ నా ఇంట్రెస్ట్ని బట్టి నేనైతే ఇవన్నీ కూడా నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. ఈ స్టిచ్చెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క నేమ్ ఉంటుందండి. ఈ నేమ్స్ అయితే మీకు ఇప్పుడు కనిపించట్లేదు. ఇది స్పైడర్ స్టిచ్ అండి. ఇదైతే లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్. ఇది ప్యాచ్ వర్క్ అండి, అప్లిక్ వర్క్ అని కూడా అంటారు. మిర్రర్ వర్క్స్, ఇదైతే మనకి రిబ్బన్ వర్క్ అండి. ఇది స్ప్రింగ్ వర్క్, ప్యాచ్ వర్క్ అండి ఇది. అలాగే బటన్ హోల్ స్టిచ్, లీఫ్ స్టిచ్ అండి. ఇలాంటి స్టిచ్చెస్ అన్నీ కూడా నేను స్టిచ్ చేశాను. ఈ క్లాత్ 2 మీటర్స్ అయితే స్టిచ్ చేశానండి. చాలా టైం పట్టింది. ఇప్పుడు కావాలంటే కూడా నేను ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా చేసుకోగలుగుతున్నాను. మిర్రర్ వర్క్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి మిర్రర్ స్టిచ్ చేయడంలో. స్క్వేర్ మిర్రర్స్ ఎలా స్టిచ్ చేయాలి, రౌండ్ మిర్రర్స్ ఎలా స్టిచ్ చేయాలనేది అన్నీ వచ్చండి నాకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.